పట్టణ గ్రామీణ ప్రాంతాల పేద మధ్య తరగతి కుటుంబాలకు ఇదే శుభవార్త. కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా ఎన్నో పొదుపు పథకాలను ప్రవేశపెడుతోంది. అందులో ప్రధానంగా మహిళా సమ్మాన్ సేవింగ్ ఖాతా ద్వారా 7.5% అధిక వడ్డీ రేటుతో కనీసం 1000 రూపాయల నుండి 2 లక్షల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ ను 2 సంవత్సరాలు చేస్తే తిరిగి వడ్డీతో పొందొచ్చని లోకల్ 18 తో సూర్యాపేట డివిజన్ అసిస్టెంట్ పోస్టల్ కంబంపాటి ఆంజనేయులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట డివిజన్ అసిస్టెంట్ పోస్టల్ కంబంపాటి ఆంజనేయులు 15 సంవత్సరాలుగా పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. ఆయన తపాలా శాఖలో ప్రవేశపెట్టిన పొదుపు పథకంపై మాట్లాడుతూ మహిళల కొరకు ప్రత్యేకంగా రూపొందించిన పథకం మహిళా సమ్మాన్ ఖాతా. దీని గురించి పలు విషయాలు తెలిపారు. మొదటగా ఈ ఖాతాను ప్రారంభించేందుకు మహిళలు అర్హులని, ఆసక్తి కలిగిన వారు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఒక పాస్పోర్ట్ ఫోటోను తీసుకుని స్థానికంగా ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేయాలన్నారు. తరువాత స్తోమతకు తగ్గట్టుగా ఎంతైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకున్నారో అంటే ప్రారంభం నుండి 1000 రూపాయల మినిమం స్టార్టింగ్ డిపాజిట్ అందుబాటులో ఉందన్నారు. ఇలా డిపాజిట్ చేసే అవకాశం 2 లక్షల రూపాయల వరకు చేయొచ్చని తెలిపారు. దీని కాల పరిమితి వచ్చేసి గరిష్టంగా 2 సంవత్సరాల వరకు ఉంటుందని, 2 సంవత్సరాల తర్వాత 7.5% వడ్డీ రేటుతో కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారునికి మేలు చేకూరుస్తుందన్నారు. ఈ పథకం నిరుపేద కుటుంబం నుండి లక్షాధికారి వరకు అందరికీ అనుకూలంగా ఉంటుందన్నారు. మన జీవిత కాలంలో ఎంతో కొంత డబ్బు వస్తూ పోతూ ఉంటుంది. అవసరమైనప్పుడు అప్పు కోసం అల్లాడిపోతూ ఉంటాం. డబ్బు లేక అత్యవసర సమయాల్లో ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి మన కోసం మనమే పొదుపు చేసుకోవాలన్నారు. మన పిల్లల బంగారు భవిష్యత్తు చదువులకు, ఆరోగ్యం కొరకు మహిళా సమ్మాన్ ఖాతా చాలా ఉపయోగపడుతోందని లోకల్ 18 న్యూస్ కు ఆయన తెలిపారు. నా పేరు కంబంపాటి ఆంజనేయులు. నేను పోస్టల్ అసిస్టెంట్ గా సూర్యాపేట డివిజన్ లో విధులు నిర్వర్తిస్తున్నాను. నాకు ఈ డిపార్ట్మెంట్ లో గత 13 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. మన కేంద్ర ప్రభుత్వం కొత్తగా మహిళల కోసము మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ అని 2022లో ప్రారంభం చేసింది. ఈ యొక్క స్కీము పుట్టిన ఆడపాప నుండి పండు ముసలి వరకు ఎవరైనా ఈ స్కీమ్ చేయవచ్చు. దీని యొక్క కనీస బ్యాలెన్స్ అనేది 1000 రూపాయల నుండి మ్యాక్సిమం 2 లక్షల వరకు. దీని యొక్క కాల పరిమితి వచ్చేసి 2 సంవత్సరాలు అండి. కేంద్ర ప్రభుత్వము 7.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఈ మహిళా సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు కానీ, గ్రామీణ ప్రాంత మహిళలు కానీ, పట్టణ ప్రాంత మహిళలు కానీ అందరూ సద్వినియోగం చేసుకొని మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్ కావాల్సిన డాక్యుమెంట్స్, మీ యొక్క ఆధార్ కార్డ్ మరియు 3 పాస్ ఫోటోలు మరియు పాన్ కార్డు తీసుకొని వచ్చినట్లయితే మన పోస్ట్ ఆఫీస్లోనే ఖాతా వెంటనే మీరు ఏది రోజైతే ఖాతా చేస్తే అదే రోజు మీకు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ఫ్రీ మెచ్యూర్ క్లోజర్ వచ్చేసి 1 ఇయర్, అంటే దీని యొక్క కాలపరిమితి 2 సంవత్సరాలు. కానీ అనుకోకుండా మనకేమైనా అత్యవసరంగా డబ్బులు అవసరమైనట్లయితే 1 సంవత్సరం తర్వాత దీన్ని ఫ్రీ మెచ్యూర్ క్లోజర్ చేసుకునే అవకాశం ఉంది. దీనికోసము కేవలం 40% అమౌంట్ మనం తీసుకోవచ్చు. అత్యవసర పరిస్థితులు కావాలనుకుంటే మనం చేసిన డబ్బుల్లో ఇప్పుడు 2 లక్షల అమౌంట్ తోటి మనం మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ ఓపెన్ చేసినట్లయితే అందులో 80,000 రూపాయలను మనం 1 సంవత్సరం తర్వాత ఫ్రీ మెచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.